మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి దేవా యేసుక్రీస్తు ప్రభువా, నా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. పౌలు గారు కొరింథీయులకు పత్రిక అంతా రాశాడు కదా. ఒక పత్రిక రాసిన తర్వాత మరి రెండో పత్రిక ఎందుకు? వై సెకండ్ వన్? ఒకటి ఆల్రెడీ రాశాడుగా, అయిపోయింది కదా. జనరల్గా మనం ప్లాన్ బి ఎప్పుడు రెడీ చేసుకుంటాం? ఎప్పుడైనా ప్లాన్ ఏ సడన్గా అన్నీ మనం అనుకున్నట్టు జరగాలని ఏమీ లేవు. ఒక్కొక్కసారి అన్నీ జరుగుతాయి. గలతీ వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళకు రెండో పత్రిక అవసరం పల్లె. కొలసి వారు విన్నారు కాబట్టి అవసరం బల్లే. ఫిలిప్పి వాళ్ళు విన్నారు, అవసరం బల్లే. కొన్ని కొరింథీల పరిస్థితి అది కాదు. ఎప్పుడైతే పౌలు గారిని ఎదిరించారో ఇక పౌలు గారు రెండో రేఖ రాయాల్సి వచ్చింది. ఆహా, నేనెవరా? 1.5 సంవత్సరాలు నేను కొరింథీలో ఉండి అవమానాలు మోసి, నిందలు మోసి, అభ్యంతరాలకు ఓర్చి, శ్రమలకు ఓర్చిన నన్ను పట్టుకొని పౌలెవడా? ఏ ప్రశ్న కొరింథీలేసేదే? పౌలెవరా చెప్పడానికి? యేసు ప్రభు శిష్యుల కంటే గొప్పవాడా పౌలెవరు చెప్పడానికి? అందుకే పౌలు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఇంట్రొడక్షన్ ఎలా ఇచ్చుకుంటున్నాడండి? క్రీస్తు యేసు యొక్క నేను పౌలెవడా? పౌలు అపోస్తలుడురా. యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడురా ఈ పౌలు. 11వ అధ్యాయం 5వ వచనంలో పౌలు ఆయన యేసు ప్రభు యొక్క శిష్యులందరికంటే కూడా నేను ఏమాత్రము తక్కువగాడనని రుజువు చేసుకుంటాడు. ఏమనుంది? నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే శేష మాత్రమును తక్కువ వాడను కానని. హల్లెలూయా. ఎందుకట్లా? గొప్పలు చెప్పుకోవద్దు కదా. నేను ఇంత గ్రేట్ అని చెప్పుకోవద్దు కదా. మరి పౌలు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? వాళ్ళకంటే నేనేమాత్రం తక్కువ కాదు, యేసు ప్రభు శిష్యుల కంటే నేనేమాత్రం తక్కువ కాదు. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళు ఎట్లా అంటే పౌలు మీద వ్యతిరేకంతో కొరింథీ సంఘంలోని కొంతమంది పెద్దలు పౌలును ఎన్నిక లేనివాడుగా తీసిపడేస్తున్నారు. అసలు సంఘ సంస్థాపకుడు, సంఘాన్ని కట్టినవాడు, సంఘ వ్యవస్థాపకుడు, సంఘాన్ని పునరుద్ధరిస్తున్నవాడు, సంఘమును సరిచేయుచున్నవాడు, ఆ సంఘాన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తున్న ఆ యొక్క ఉన్నతమైన పదవిలో ఉన్న ఆయనను పట్టుకొని ఆయన ఎవరా? యేసు ప్రభు శిష్యులు చెప్తే వింటాం కానీ ఆయన ఎవరు చెప్పడానికి? అప్పుడు తన అపోస్తలత్వాన్ని రుజువు చేసుకోవాల్సి వచ్చింది. ఏ మాత్రము లేశ మాత్రమును నేను తక్కువ వాడను కాను. ఎన్నో శ్రమలకు వచ్చాను, ఎన్నో ఇబ్బందులకు వచ్చాను ప్రభువు కోసం. నన్ను ఎవడు ఆదరించాడు ఈ లోకంలో అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4 ప్రాముఖ్యమైన అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. 8వ వచనంలో చూడండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమని నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుమి. మొట్టమొదటిది దేవుడే నాకు ఆదరణ ఇచ్చాడు అని చెప్తున్నాడు ఈ 8వ వచనములో. ఆసియా మైనర్ ప్రాంతం అంతట్లో నేను సేవకు పోతే ఆ సేవలో మాకు ఎదురైన మరి అనుభవాలు మామూలు కాదు, భయంకరమైన అనుభవాలు. మీకు తెలవాలి, మేము మీకోసం ఎంత ప్రయాసపడ్డామో మీకు తెలవాలి. కొరింథీగా రాస్తున్నాడు. అప్పటిదాకా చెప్పలే. ఎప్పుడైతే పౌలేంది మాకు చెప్పేది అన్నాడో ఇప్పుడు పౌలు చెప్తున్నాడు. నేనెంత ప్రయాసపడ్డానో ఒక సంఘం స్థాపించడానికి, ఎంతగా రాత్రింబగళ్ళు కష్టపడ్డానో,
ఒక్కొక్కసారి తిండి లేదు, ఒక్కొక్కసారి నిద్ర లేదు, ఒక్కొక్కసారి ఉండడానికి నీడ లేదు, చేర్చుకున్నవాడు లేదు, ఒక్కొక్కసారి జ్వరం వచ్చినా కూడా ప్రయాణం చేయాల్సి వచ్చేది, ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ప్రయాణము చేయాల్సి వచ్చేది. మాకు ఎవరు ఆదరణ? ఎవరు ఆదరణ? నేను సేవ చేస్తాను, క్రీస్తును ప్రకటిస్తా అని యేసయ్య శిష్యుల దగ్గరికి వస్తే యేసయ్య శిష్యులు చేర్చుకున్నారా అండి? చేర్చుకున్నారా? పౌలును చేర్చుకోలే, రాను కూడా రానియలే. ఈయన సౌలుగా ఉండి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాడు, క్రైస్తవులు చంపుతూ ఉన్నాడు. దమస్కుకి వెళ్ళి దమస్కులో ఉన్న క్రైస్తవుని కూడా చంపుదామనుకున్నాడు. ఈయన మోసగాడు, మన మధ్యలోకి మోసగాడిగా దూరి రహస్యంగా ఎక్కడెక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నామో చూసుకొని ఒక్కొక్కరిని వెతికి చంపుదామని ప్లాన్ వేసుకొని వచ్చినోడు రా. పేరు మారగానే బుద్ధి మారుతుందా? నడవు. పౌలును రానియలే, పౌలును వీళ్ళతో గలవనియలే. వీళ్ళు ఎక్కడ ప్రార్థనల కూడికలు పెట్టినా ఎవ్వరు, అయినా కూడా అభ్యంతరపడలే. అందుకే అప్పుడు బర్నబా వస్తాడు. బర్నబా వచ్చి పౌలుని పట్టుకొస్తాడు, పౌలుని చేర్చుకుంటాడు. బర్నబా కలుస్తాడు పౌలుతో. పౌలు ఏడుస్తాడు, దుఃఖపడతాడు. నేను క్రీస్తును చూశాను, నాకు దర్శనం ఇచ్చాడు ఆయన. నీవు హింసించుచున్న క్రీస్తును నేనే అని నాతో మాట్లాడిన దేవుడు. యేసు క్రీస్తు విడవగా మిగిలిన శ్రమలన్నీ ఆయన కోసం నేను అనుభవిస్తాను. ఐఎమ్ రెడీ. ఆయనకు ఓదార్పు ఎవరండి? శిష్యులు ఎల్లగొట్టారు, ఎవరు చేర్చుకోలే? ఆయన ఎవరు చేర్చుకోలే? సొంత యూదులు, స్వజనులు, సొంత యూదులు. ఏమ్రా, మనం సిలువేసిన యేసుక్రీస్తును ప్రకటిస్తా అంటావు, పిచ్చోడివా, నడవు, ఇంట్లో నుంచి బయటికి పో. ఎల్లగొట్టారు. ఆధారంలే. స్వజనులు విమర్శించారు, యేసు ప్రభు శిష్యులు చేర్చుకోలే. ఒంటరిగా ఆయన సేవ చేశాడు, ఒంటరిగా ఆత్మలు సంపాదించాడు. అలా ఒక్కొక్కరు పౌలుకు జతగలిచారు. అన్యులు ఈడ్చి కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, కాండ్రించి ఉమ్మారు. ఎవరండి ఆదరణ? ఎవరు ఆదరణ? తన స్వజనులు ఎల్లగొట్టారు కదా అని యేసయ్య శిష్యుల కాడికి వచ్చాడు. వాళ్ళు చేర్చుకోలే, వాళ్ళు ఎల్లగొట్టారు. అన్యజనుల మధ్యలో ఉంటే అన్యజనులు సువార్త ప్రకటిస్తావారా అని వీళ్ళు ఎల్లగొట్టారు. ఇప్పుడు ఎవరు ఆదరణ ఆయనకి? అందరూ ఎల్లగొట్టాడు, ఏ దిక్కు లేదు. ఎవరు దిక్కు ఇప్పుడు ఆయనకి? దేవుడే. అందుకే యేసయ్యకు అంత దగ్గరయ్యాడు. అందుకే ఆయన రాసిన 2వ పత్రికలో ఆదరణ గురించి ఎక్కువగా మాట్లాడతాడు. ఆదరణ 4 ప్రాముఖ్యమైన మాటలతో 2వ పత్రికలో ఆయన తన అపోస్తలత్వాన్ని రుజువు చేసుకుంటాడు. క్రీస్తు కోసం ఇన్ని శ్రమలు పొందిన నన్ను ఆదరించిన వాడేవో. వచ్చి సంఘంలో ఎప్పుడన్నా ఏడిచానా? సంఘంలో మీకు బాధలేమని చెప్పుకున్నానా? నాకు జ్వరం వచ్చి మంచాన పడ్డా కూడా నీ ఆరోగ్యం బాగాలేదంటే నేను నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పోలేదా? నేను నిన్ను ఆదరించాను, కానీ ఆ దేవుడే నన్ను ఆదరించాడు అని. దేవుడే ఆదరణకర్త. మీకోసం శ్రమ పొందాను, మీకోసం ఆదరించబడ్డాను అని ప్రతిదీ నేను మీకోసమే చేశాను అని ఈ 2వ పత్రిక అంతట్లో కూడా ఆదరణ గురించి మాట్లాడుతూ ఉంటాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో అయితే సువార్త విషయంలో మీరు ప్రకాశించు వరంగా ఉండాలని మాట్లాడుతూ ఉంటాడు. ఏమన్నాడు? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము. హల్లెలూయా. సువార్త ఏం చేయాలి? ప్రకాశించాలి. నిన్ను వెలిగించిన నీ వెలుగు ఇంట్లో దాక్కొని భద్రంగా రహస్యంగా, నా వరకు నేను రహస్య క్రైస్తవుడిగా ఉంటాను, ఎవరికి దొరకకుండా. బయట క్రైస్తవులని చెప్పుకుంటే వెలివేస్తున్నారు, క్రైస్తవులని చెప్పుకుంటే అవమానపరుస్తున్నారు, క్రైస్తవులని చెప్పుకుంటే కులంలో గలవనీయట్లే, క్రైస్తవులని చెప్పుకుంటే వాళ్ళ ఇళ్లలో ఉండనీయట్లే అని బయటకేమో క్రైస్తవుడు కానట్టు అబద్ధాలు ఆడుతూ నేను అన్యున్నే, నేను మీ ఓన్నే అని వాళ్ళతో కలుస్తున్నాం, వాళ్ళతోటే తింటున్నాం, వాళ్ళతోటే తిరుగుతున్నాం, లోకంలోనే కలిసి లోకాచారాలు పాటిస్తున్నాం. ఇంట్లో మాత్రం రహస్యంగా మోకాళ్ళుండి, ప్రభువా ఈరోజు 16 సార్లు అబద్ధం ఆడితిని నాయనా, నేను నిన్ను ఎరగనని అబద్ధం ఆడితిని తండ్రి, నన్ను క్షమించు. అయిద్దా? నీ సువార్త ప్రకాశిస్తుందా? బుడ్డి దీపం పెట్టుకొని మంచం కింద బుడుక్కుమంటుంది వీడి భక్తి. అట్లా కాదు, సువార్త ప్రకాశించాలి, నడి వీధుల్లో కేకలు వేయాలి, సంత వీధుల్లో కేకలు వేయాలి అని కొరింథీ సంఘం. నేను అట్లా చేశా, మీరట్లా చేయండి.
లోకంతో కలవకండి, లోకానికి వేరుగా ఉండండి. మీరు ఆ రీతిగా మరి సువార్త మీ ప్రకాశించాలి. మీలో ఉన్న క్రీస్తు యొక్క వెలుగు అనేకులకు ప్రకాశించాలని ప్రోత్సహించాడు. మరి మూడవ ప్రాముఖ్యమైన విషయము 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన యొక్క న్యాయపీఠం, క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు మనం అందరం నిలబడాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, అవి మంచివైనను చెడ్డమైనను దేహముతో జరిగించిన వాటి ప్రతి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. ఇది మూడో విషయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన ఎక్కువగా నొక్కి చెప్పిన విషయాలు చెప్తూ ఉన్నాను. చాలా విషయాలు రాశాడు, కానీ ప్రాముఖ్యమైన 4 విషయాలు. మొదటిది ఏమనుకున్నాం? ఆదరణ గురించి ప్రకటించాడు. రెండవది ఏమనుకున్నాం? సువార్త ప్రకాశించాలని ప్రకటించాడు. మూడవది ఏమనుకుంటున్నాం? ఎవ్వడు విడిచిపెట్టబడడు. అందరము న్యాయపీఠం ముందు నిలబడతాం. మంచి చేసినా నిలబడతాం, చెడ్డై చేసినా నిలబడతాం. మంచి చేస్తే దానికి తగ్గ బహుమానాన్ని పొందుకుంటాం, చెడ్డై చేస్తే దానికి తగ్గ శిక్షను పొందుకుంటాం. క్రీస్తును నమ్మడోడు నిలబడతాడు, నమ్మిన వాడు నిలబడతాడు. ప్రతి ఒక్కడు దేవుని న్యాయపీఠం ముందు నిలబడతారు. కాబట్టి మీకు వచ్చిన శ్రమల గురించి బాధపడకండి అని కొరింథీలో పౌలును అభిమానించే ఒక గుంపు ఉంది, పౌలుకు ఫేవర్గా ఉన్న ఒక గుంపు ఉంది. అందరూ వ్యతిరేకించట్లే, కొన్ని ముదురు బెండకాయలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి, కానీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకించట్లే. ఆయన పడ్డ శ్రమ కన్నులారా చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయన ప్రయాసను చూసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు పౌలుకు అభిమానంగా ఉన్నారు. కానీ కొద్దిమంది మాకు పెద్దరికం కావాలా, మా మాటే నెగ్గాల, మా మాట చెల్లాలి అని కొద్దిమంది ఉంటారు. మేము అనుకున్నదే నడవాలా అన్న ఒక బ్యాచ్ ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. అది అన్ని వర్గాలలో కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ మాట చెల్లలేదో ఆయన ఎవరా చెప్పడానికి? ఇక మొత్తం ఆయన చెప్తేనే అవుతుందా? మొత్తం ఆయన అన్నట్టే కావాలా? అవును, కావాలా. మరి ఎందుకంటే ఆ సంఘం పుట్టింది ఆయనతోటే, కట్టింది ఆయనతోటే, నడిచేది ఆయనతోటే. ఆ సంఘం యొక్క అపోస్తలుడు ఆయన. అందుకే పౌలు గారు అంటారు, విత్తనము నాటిన వాడొకడు, నీరు పోసిన వాడొకడు, పెంచి పెద్ద చేసిన వాడు ఆ దేవుడే. రేపు పంట కోసేది ఒకడు. అంతే కదండి. సాధు గారు నాటాడు, మా నాన్న నీరు పోసాడు. ఈరోజు మేము వ్యవసాయం చేస్తున్నాం. ఒకటేసారి వస్తుందా? విత్తనం పెట్టగానే అవుతుందా? రాదు. ఈరోజు చుట్టుపక్కల 30 గ్రామాల్లో శిలువ సహవాసం అనే పేరు వినపడుతుంది. యేసుప్రభుని నమ్ముకొని శిలువ సహవాసం అనే చర్చి బిడ్డలు పలానా చోట్లలో ఉన్నారంటే వారు సేవ చేసినప్పుడు ఏ ఊర్లో ఎవరు చేర్చుకోవడానికి ఏ ఊర్లో ఎవరు లేరు. రోడ్ల మీద తిరుక్కుంటూ ప్రకటించారు. ఆడ బోరింగ్ నీళ్ళు తాగాడు. అక్కడ రోడ్డు మీద ఏదన్నా చిన్న కొట్టు, గుడిసె కొట్టు ఉంటే వాడి దగ్గర బుక్కెడు ఛాయో గియ్యో తాగి ఆ పార్లీజీ బిస్కెట్లో ఏమో ఉండేవి కదా, అయ్యింది తిని మళ్ళా ముందుకు సాగారే. కానీ ఈరోజు ఒక ఊరికి వస్తున్నాం, పల్లెగూడెం వస్తున్నామంటే కథం ఆయన చేసే బందోబస్తు ఆయన ఏర్పాట్లు చేస్తాడు. మంగళగూడెం వస్తున్నామంటే ఆయన చూసుకుంటాడు. ఇక సూర్యాపేట వస్తున్నామంటే ఇక ఆయన హడావుడి మామూలుగా ఉండదు. ప్రేమ ఇదంతా కూడా దేన్ని బట్టి? క్రీస్తు ప్రేమను బట్టి. కాబట్టి ఆ రీతిగా మీరు ఉండండి. ఒకరు హింసించుతున్నారు కదా, ఒకరు మాట్లాడుతున్నారు కదా అని మీరు బాధపడొద్దు అని వారిని బోధారుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మీరు ప్రకాశించు వారంగా ఉండండి అంటున్నాడు. మనందరం ఎవరేం చేసినా అందరం కూడా దేవుని ముందు నిలబడాలి. అందరం దేవునికి మన లెక్కలు అప్పచెప్పాలంటున్నాడు. చివరిగా ఒక మాటని చెప్పి ముగిస్తాను. 4వది శ్రమలు. అసలు నేను అపోస్తలుడిగా ఎన్ని శ్రమలు పడ్డాననేది 11వ అధ్యాయం మొత్తం కూడా ఆయన తన శ్రమలను గురించి వివరిస్తూ ఉంటాడు. 24వ వచనము నుంచి 33వ వచనం వరకు అసలు ఆయన ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు రాళ్ళతో కొట్టారు, ఎన్నిసార్లు బెత్తాలతో కొట్టారు, ఎన్నిసార్లు కర్రలతో కొట్టారు, ఎన్నిసార్లు జైల్లో వేశారు, ఎన్నిసార్లు ఓడ ప్రయాణం చేస్తుంటే ప్రమాదాలు తప్పించబడ్డాయి. స్వజనులే, సొంత వాళ్ళే, నమ్మిన వాళ్ళే ఎలా నన్ను మోసం చేశారు, క్రీస్తు కోసం ఎన్ని శ్రమలు పడ్డానని పోయిన ఆన్లైన్లో మాట్లాడుకున్నాం, గుర్తుందా? స్లైడ్ షో ఇచ్చి మరీ చెప్పాను ప్రొజెక్టర్లో. ఎన్ని శ్రమలు పొందాడు మొత్తం క్లుప్తంగా వివరించి మరీ రాస్తాడు. అది ప్రియులారా,
రెండవ పత్రిక యొక్క వివరం అది. అందుకే రెండవ పత్రిక రాయాల్సి వచ్చింది. మొదటి పత్రికను నమ్మి పౌలును గౌరవిస్తే రెండవ పత్రిక అవసరమయ్యేది కాదు. అది నమ్మక పౌలెవరయా మాకు చెప్పడానికి అన్నప్పుడు అప్పుడు పౌలు చెప్తున్నాడు, నేను అపోస్తలునిరా, మీ సంఘ సంస్థాపకుని నేను. ఈరోజు నువ్వు వచ్చేదో అరుస్తున్నావు, కానీ నేను మొదటి నుంచి ఉండి చేసింది కాబట్టి దాని గురించిన సమస్త హక్కులు నాయి. నా మాట చెల్లాలి అక్కడ. నేను మాట్లాడే ప్రతి మాట దేవుని యొక్క సజీవమైన వాక్యం, జాగ్రత్త అని సంఘాన్ని హెచ్చరిస్తే ఈ రెండవ పత్రిక పట్టుకొని క్రీస్తు శకం 55వ సంవత్సరమున తీతు మళ్ళా కొరింథీ సంఘాన్ని విజిట్ చేస్తాడు. మొత్తం వాళ్ళతో 4 రోజులు ఉంటాడు. మొత్తం చదివి వినిపిస్తాడు. ఇది జాగ్రత్త, పౌలెవడు అంటున్నారు మీలో, జాగ్రత్త, ఆయన అపోస్తలుడు, క్రీస్తు చేత అభిషేకించబడ్డవాడు. ఆయన రుమాలు తగిలితే రోగులు బాగైతున్నారు, ఆయన ప్రార్థన చేసే రోగులు బాగైతున్నారు. ఆయన మీదున్న ఆత్మాభిషేకము గొప్పది. నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే న్యాయపీఠం ముందు నిలబడతారు. జాగ్రత్త, మీ మనస్సులో ఉన్న వాటిని కూడా దేవుడు ఎరిగి ఉన్నవాడు, జాగ్రత్త అని తీతు హెచ్చరించి పౌలు మాట్లాడినంత గట్టిగా మాట్లాడతాడు. కొరింథీలో ముసలోళ్ళు, పెద్దోళ్ళు, దొరబాబులు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్న వాళ్ళంతా చిన్నగా కాళ్ళ మీద కాళ్ళు తీస్తారు, ఇక చిన్నగా చేతులు కట్టుకుంటారు. అబ్బో ఈ గట్టిగా పడుతుందరో, మనకి దెబ్బ గట్టిగానే ఉన్నది, మామూలుగా లేదు. మనం లోబడకపోతే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. సరి చేసుకున్నారు, తిరుగుబాటుదారులందరూ కూడా సరి చేసుకున్నారు, మాట విన్నారు. ఎంత సంతోషం కదా. ముదురు బెండకాయలన్నీ మళ్ళా సెట్ అయినాయి అందరూ. వీళ్ళు సెట్ అయ్యారన్న సంగతి మళ్ళా తీతు వచ్చి పౌలుకు చెప్తే పౌలు చాలా సంతోషిస్తాడు. ఆహా, ఎంత గొప్ప విషయం. అందుకే ఇక 3వ పత్రిక అవసరం బల్లే, ఇక రాయలే. లేకపోతే ఇక 3వ పత్రిక కాదు, ఈసారి ఆయనే దిగాల్సి వచ్చేది. ఇది ప్రియులారా ఆయన 2వ పత్రిక రాయడంలో. కాబట్టి 2వ పత్రిక అంతట్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. మొదటిది ఆదరణ, రెండవది సువార్త యొక్క ప్రకాశమును గురించి, మూడవది న్యాయ పీఠమును గురించి, 4వది ఆయన శ్రమలు, అపోస్తలుగా ఎన్ని శ్రమలు పడ్డారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దైవజనులు వాక్యం బోధించినప్పుడు మన మాటకు లోబడాలి. ఈయనెవరు చెప్పడానికి, ఈయన ఎందుకట్ట మాట్లాడతాడు, సాధుగారు అట్ట చెప్పిండా అంటే, సాధుగారు చెప్పడానికి నువ్వు పాలు తాగే పసిపిల్లోడివి, అప్పుడు చెప్పే బోధ వేరు. అప్పుడు ఆలు దిద్దుతున్నావు, ఆలు దిద్దేవాడికి గ్రామర్ ఎట్ట చెప్తాం. సంజయరావు సార్ చెప్పిండా అంటే, సంజయరావు సార్ చెప్పేటప్పటికి పదాలు నేర్చుకుంటున్నావు. ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు, పదాలు నేర్చుకుంటున్నావు. బైబిల్లో యేసు ప్రభు ప్రేమను గురించి, యేసుక్రీస్తు యొక్క గొప్ప కార్యాల గురించి. నా తరం వచ్చేటప్పటికి లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. రక్షించబడ్డ మీరు తొట్టిల్లిపోకూడదంటే హెచ్చరికలు కావాలి. ప్రేమ సువార్త సరిపోదు. చిన్నప్పుడు లాలిచ్చి చెప్తారండి, అవునా? పెద్దగైనాక గద్దింపు రాదా? పిల్లల్ని గద్దించకపోతే పాడైపోరా, చెడిపోరా? బెత్తము వాడని తండ్రి తన కుమారుడికి విరోధి. ఉందా లేదా వాక్యంలో? అవసరమైతే వాడే బెత్తం అంటున్నాడు. మాటతో సరికాకపోతే ఓ దెబ్బై, తప్పేం లేదు. ఎందుకు వేసావు? కక్షతో కాదు, నువ్వు వాడిని ప్రేమించినందున. ఏ ఒక్క ఆత్మయు నశించకూడదన్నది దేవుని ఉద్దేశం. ఆయన రక్తం వ్యర్థంగా పోకూడదు, ఆయన శిలువ ప్రయాస వ్యర్థంగా పోకూడదు. సంజీవరావు గారు కానీ సాధు గారు కానీ చేసిన ప్రయాస వ్యర్థంగా పోకూడదు. అందుకే నేను పని చేసుకోవాలంటే ఉద్యోగాలు లేకనా, చేసుకోలేకనా అండి? మళ్ళా పోయి హ్యాపీగా జాయిన్ కావచ్చు, నా వరకు నేను సంపాదించుకోవచ్చు. కానీ రిటైర్ అయిపోయి 60 ఏళ్ళ వయసులో ఒంట్లో బలం లేక, శక్తి లేక అప్పుడేం చేస్తాం? సేవ చాలు. పిల్లలు చక్కగా సీట్లు కొట్టారు, గవర్నమెంట్ సీట్లు కొట్టారు. ఇప్పుడు నాకు ఎక్కువగా మరి అవసరం లేదు, డబ్బు ఎక్కువగా అవసరం లేదు, మరి లక్షల రూపాయలు సంపాదించుకోవాల్సిన పరిస్థితి నాకు ఇప్పుడు లేదు. ఇప్పుడు మిగతా బలం, మిగతా శక్తి ఏవైతే ఆత్మలు సంపాదించారో అవి వ్యర్థంగా పోకుండా వారు నిలబెట్టాలి, కుటుంబాలు కాపాడాలి, కుటుంబాలు నిలబెట్టాలి, క్రీస్తుకు సాక్షిగా వారిని సరిచేయాలి. అందుకే నా బోధలో ఎక్కువగా సరిచేసే బోధే ఉంటుంది, ఎక్కువగా గద్దించే బోధ ఉంటుంది, ఎక్కువగా హెచ్చరించే బోధ ఉంటుంది. తీయటి మాటలు ఉండాలంటే ఆ వయసు దాటింది, ఎప్పుడు తీయగా మాటలేనా?
ఎక్కడ తీయగుండాలో మాటలు అక్కడ ఉంటాయి, ఎక్కడ ఓదార్చాలో అక్కడ ఓదార్చు. సరిపోయిన కుటుంబాలు ఉంటాయి, ఓదార్పు మాటలు ఆడపోయి గద్దించంగా ఆడ ఓదార్పు. కానీ దేవుని సన్నిధి ఆదివారం అని తెలిసి కూడా దేవుని సన్నిధికి రాకపోతే, మరి హెచ్చరించకపోతే, నేను చేయకపోతే ఎవరు చెప్పాలి నీకు? ఇంకెవరు చెప్పాలి? సరిపోయిన సాధు గారు వచ్చి చెప్తాడా? సరిపోయిన సంజయరావు గారు వచ్చి చెప్తాడా? ప్రస్తుతం నడిపించు, మేమే చెప్పాలి, అది మా బాధ్యత. పౌలు యొక్క హెచ్చరిక లోబడి సంఘము సరి చేసుకున్నట్టుగా ఈనాడు శిలువ సహవాసంలోని గ్రామాలు, కుటుంబాలు వారి జీవితాన్ని సరి చేసుకున్నట్టు గొప్ప ధన్యత. అతి భాగ్యం తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసయ్య మనందరికి అనుగ్రహించునుగాక. రండి అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.